మాజీ సీఎం జగన్ తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని పరామర్శించడం విడ్డూరంగా ఉందని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. ఇతరుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ప్రజలకు మంచి ఫలాలు అందించాలనే కృత నిశ్చయంతోనే ఉన్నట్లు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఇక త్వరలో సీఎం అపాయింట్మెంట్ తీసుకుని జంబిశెట్టి సోదరుల కుటుంబ సభ్యులకు ములాఖాతు చేస్తానని ఎంపీ చెప్పారు. మా బంధువులైనా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాము. గౌరవ ఎంపీ గారు ఆ రోజు మరి విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారు. వారు అక్కడి నుంచే ఫోన్లో కూడా బాధాతప్త హృదయంతో మాట్లాడటం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి రాగానే మరి గుండ్లపాడు వెళ్దాం మనం అని చెప్పి వారు చెప్పిన మీదట మరి ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు. అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించి గ్రామాల్లో పచ్చటి వాతావరణాన్ని భగ్నం చేసి పార్టీల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ కుహనావాద రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ రోజు రాష్ట్రం చూస్తా ఉన్నాం. రాష్ట్రం అంతా మరి అభివృద్ధి పదంలో నడవాలి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. అయ్యా, ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ వస్తే ఊర్లోకి వస్తే కనుక మాకు ఇటువంటి ఇబ్బంది ఉంది, ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతాను. తప్పకుండా వారికి అటువంటి ఇబ్బంది లేకుండానే మేము చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాను. వారికి కఠినమైన శిక్ష పడే విధంగా చూస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. దీన్ని ఎలాగైనా ఈ ప్రాంతంలో ప్రశాంతత తీసుకురావాలి, ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అరికట్టాలనే ఉన్నారు. తప్పకుండా